అందరికీ నమస్కారం. మన విరామానికి పునఃస్వాగతం. అందరికీ రక్షాబంధన్ దినోత్సవ శుభాకాంక్షలు. రక్షాబంధన్ అనగానే గుర్తొచ్చేది రంగురంగుల రాఖీలు, మంగళహారతి పళ్ళాలతోటి అక్క చెల్లెళ్ళు, యథాశక్తి వారికి కట్న కానుకలు సమర్పించాలి అని ఉత్సాహంతోటి ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూసే అన్నదమ్ములు, మధుర పదార్థాలు, ఆశీర్వచనాలు, అక్షింతలు, చిన్న చిన్న అలకలు, ఇట్లాంటి అనేక భావనల సమాగమమే రక్షాబంధన్. అయితే అసలు ఈ పండగని ఏ స్ఫూర్తితోటి జరుపుకుంటే ఈ పండగ సార్థకం అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఒక యథార్థ గాథ ద్వారా మనం చంద్రశేఖర్ ఆజాద్, పరిచయం అక్కర్లేని పేరు అది. అసలు ఆ పేరు వింటేనే ఒడలు దేశభక్తితోటి పులకరించిపోతుంది. అటువంటి చంద్రశేఖర్ ఆజాద్ జీవితంలో జరిగినటువంటి ఒకానొక సంఘటన ఇది. స్వాతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులు. బ్రిటిష్ వాళ్ళు ఆజాద్ని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆజాద్ని ప్రాణాలతో పట్టించినా లేదా అతని తల తీసుకొచ్చి ఇచ్చినా, ఆచూకీ తెలిపినా సరే భారీ నజరానా అందింపబడుతుంది అంటూ చాటుకు వేశారు. ఇంకా ఊరూరు వాడవాడలా ఏమి దండోరా వేయించారు అంటే, ఎవరైనా చంద్రశేఖర్ ఆజాద్కి ఆశ్రయం ఇచ్చినట్లు తెలిస్తే వాళ్ళు శిక్షింపబడతారు, ఎవరు ఆశ్రయం ఇవ్వకూడదు. మాకు ఆశ్రయం ఇచ్చారన్న అనుమానం వచ్చినా సరే వాళ్ళు శిక్షకి అర్హులే అంటూ దండోరా వేయించారు. ఈ నేపథ్యంలో ఒకానొక ఇంటి తలుపు చప్పుడైంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధురాలు వెళ్ళి తలుపు తీసింది. అవతల ఒక నవ యువకుడు గాయాలతోటి రక్తం ఓడుతూ చాలా వేదన అనుభవిస్తూ అవతల నుంచొని, గడప అవతల నుంచొని, తల్లి, నా పేరు చంద్రశేఖర్ ఆజాద్, ఈ రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వగలుగుతారా అని అడిగాడు. ఎప్పుడైతే ఆవిడ చంద్రశేఖర్ ఆజాద్ అన్న పేరు విన్నదో గబుక్కున, మిగతాదేది వినను కూడా వినలేదు, గబుక్కున అతన్ని పట్టుకొని రెక్కపుచ్చుకొని లోపలికి లాగి తలిపేసేసింది. పక్కనున్నటువంటి దీపాన్ని తగ్గించింది. ఒక దగ్గర కూర్చోపెట్టి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అసలు అశ్రుపూరిత నయనాలతో అనమాట, కళ్ళ నీళ్లతోటి, పుత్రవాత్సల్యంతో అతన్ని తడిమి తడిమి చూస్తూ తనివి తీరా చూసింది. ఏమిటి నాయన ఈ దెబ్బలు అంటూ ఫస్ట్ ఆ గాయాలని తుడిచి పసుపు అద్ది కట్టుకట్టింది. ఇది వాళ్ళది పాపం 2 గదుల ఇల్లు. ఇదంతా ముందు గదిలో ఈ తతంగం జరుగుతోంది. వెనకాల గదిలో ఆ తల్లికి ఒక కూతురు ఉన్నది, ఓ 17-18 ఏళ్ల పిల్ల. ఆ అమ్మాయికి అమలు పొయ్యి రాజేసి వేడి నీళ్లు పెట్టు అని ఆ అమ్మాయికి చెప్పి, మిగతా శరీరం మీద గుచ్చుకున్నటువంటి ముళ్ళని ఒక్కొక్కటి తీస్తోంది. ఆ వేడి నీళ్లు సిద్ధం అవ్వగానే వేడి నీళ్లతోటి ఒళ్ళంతా తుడిచి కాపడం పెట్టింది. అప్పుడు కాస్త ఆజాద్ ఉపశమించాడు. ఆ తల్లి చేస్తున్నటువంటి పరిచర్యలకి కరిగిపోయాడు, చలించిపోయాడు. మనం మానవత్వం ఉన్న ఇంటికే మనం వచ్చాము అని అర్థమైంది. వీరిని నేను ఇబ్బంది పెడుతున్నానేమో అని తల్లడిల్లిపోయాడు ఆజాద్. మళ్ళీ ఇంకోసారి అడిగాడు, అమ్మా, నా పేరు చంద్రశేఖర్ ఆజాద్, నా గురించి బయట పోలీసులు గాలిస్తున్నారు, నాకు గనుక మీరు ఆశ్రయం ఇస్తే మీకు కూడా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది, మీకు ఈ విషయం తెలుసా, మీరు తెలిసే ఆశ్రయం ఇస్తున్నారా, చెప్పటం నా ధర్మం అని చెప్తున్నాడు ఆజాద్ తల్లితోటి. ఎప్పుడైతే నా పేరు ఆజాద్ అన్న మాట విన్నదో లోపల నుంచి ఆ కూతురు పరుగున వచ్చి, అన్న, నువ్వా అన్న చంద్రశేఖర్ ఆజాద్వి, నువ్వేనా, నిన్నేనా నేను చూస్తున్నాను అన్న, నాకు నువ్వు తెలుసా అన్న, నీ గురించి నేను ఈ వాడ చివర ఒక అత్తమ్మ పత్రిక తెప్పిస్తారు, ఆ పత్రికలో నేను చదువుతానన్న నీ గురించి, స్వాతంత్రోద్యమం గురించి నాకు చాలా ఆసక్తి, ఏంటి విషయాలు చెప్పు, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది అంటూ లోడ 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 వాగుడు పిట్టనమాట మాట్లాడటం ప్రారంభించింది. అన్న అంటూ అమ్మాయి మాట్లాడటం, ఆప్యాయంగా ఆజాద్ జరుగుతున్నటువంటి విషయాలను గురించి ఆ అమ్మాయికి చెప్పటం. ఈ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా గబగబా ఆ తల్లి లోపలికి వెళ్ళి 4 రొట్టెలు చేసుకొని వచ్చి ఆజాద్ని భోజనానికి రమ్మన్నది. భోజనం చేస్తూ మరిన్ని విషయాలు వాళ్ళు కబుర్లు చెప్పుకున్నారు. సరే, కాస్త ఉద్యమం విషయాలు పక్కకు పెట్టి ఆజాద్ ఏమడిగాడంటే తల్లిని, ఏమ్మా, చెల్లిని చూడబోతే అల్లరికి ముక్కుతాడు వేయాల్సిన వయసు వచ్చినట్టే కనిపిస్తోంది, మరి వివాహ ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా అని అడిగాడు. ఆ తల్లి, ఏం చెప్పమంటావు నాయనా, పెళ్ళంటే మాటలు కాదు కదా,
ఎరుకలోనే మంచి సంబంధాలున్నాయి. అయిన సంబంధాలే ఉన్నాయి 3. వాళ్ళు వివాహానికి సుముఖంగానే ఉన్నారు. కానీ పెళ్ళంటే పైకంతో కూడిన విషయం కదా! అదే సమకూరట్లేదు. అది సమకూరగానే వివాహ ప్రయత్నాలు ప్రారంభించాలింకా అంటూ తన ఆర్థిక పరిస్థితి గురించి చూచాయిగా చెప్పకుండా చెప్పింది. విషయం అర్థం చేసుకున్నాడు ఆచార్య. వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగా ఆ అమ్మాయి, "అన్నా, నీ దగ్గర తుపాకీ ఉందా? తుపాకీతోటి పేల్చడం నీకొచ్చా? నాకు కూడా నేర్పుతావా అన్నా? నేను కూడా ఉద్యమంలోకొస్తాను." ఈ మధ్య మహిళలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు కదా! మొన్ననే విదేశీ వస్తువులను బహిష్కరించారు. విదేశీ వస్త్రాలని బహిష్కరించారు. కేవలం నేత చీరలే అంటున్నారు. నా దగ్గర కూడా అవే ఉన్నాయన్నా. ఇలా ఆ అమ్మాయి ఉద్యమం గురించి, ఆజాద్ చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి, ఆయుధాల ప్రయోగాల గురించి కూడా ఆ అమ్మాయి మాట్లాడుతున్నది. ఇది ఇలా ఉండంగా ఆచార్యకి ఒక ఆలోచన వచ్చింది. తను ఏమన్నాడంటే, "అమ్మ, ఒక పని చేద్దాం. మనకి ఉభయతారకంగా ఉంటుంది. నా దగ్గర ఉద్యమానికి సంబంధించిన కొంత డబ్బు ఉంది. ఆ డబ్బుని నేను చెప్తాను ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేర్చండి. అలాగే నన్ను తీసుకొని వెళ్ళి అలా చేర్చిన తర్వాత నన్ను తీసుకొని వెళ్ళి పోలీసులకు అప్పగించండి. బ్రిటిష్ పోలీసులకు అప్పగించండి. వారు నన్ను అప్పగించినందుకు భారీగా వాళ్ళు నజరాన ప్రకటించి ఉన్నారు కాబట్టి మన చేతికి డబ్బు అందుతుంది. ఆ డబ్బుతోటి చెల్లికి వివాహ ప్రయత్నాలు చేయండి. ఇక నన్ను అంటారా, వాళ్ళ చేతికి చిక్కిన తర్వాత ఎలా తప్పించుకోవాలో నాకు వెన్నతో పెట్టిన విద్య, అది నేను చూసుకుంటాను. అప్పుడు చెల్లి వివాహం జరుగుతుంది, స్వాతంత్ర్యోద్యమం ఆగదు, నేను తప్పించుకొని నా ప్రయత్నాల్లో నేనుంటాను" అని సలహా ఇచ్చాడు ఆజాద్. ఆ మాట విని చెల్లెలు, "ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు? కసాయి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, నువ్వు దొరికావంటే నిన్ను చిత్రహింసలు పెడతారు. అలా చిత్రహింసలు పెట్టే కసాయి వాళ్ళకి నిన్ను అప్పగించి ఆ వచ్చే సొమ్ముతోటి నేను హాయిగా సంతోషంగా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళి సుఖంగా ఉండగలనని అనుకుంటున్నావా? అంత మనసు లేని దానిలాగా కనిపిస్తున్నానా నేను?" అంటూ తిరస్కరించింది. తల్లేమన్నదంటే, "బాబు, నీ ఉదార హృదయానికి, నీ మంచి మనసుకి నాకు చాలా సంతోషం వేసింది. చాలా ధన్యవాదాలు. కానీ కూతురు పెళ్లి కోసం తల్లికి ద్రోహం చేసే అంతటి నికృష్టురాల్ని కాదు నాయనా నేను" అన్నది. ఆ తల్లి కూతుళ్ళ యొక్క పవిత్ర హృదయానికి చంద్రశేఖర ఆజాద్‌కి అసలు ఆనంద బాష్పాలతోటి వాళ్ళ కాళ్ళు కడగాలనిపించింది. వెంటనే ఏమన్నాడంటే, "తల్లి, అక్కడ బయట అంత ఉద్యమం జరుగుతోంది, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది అంటే నాలాంటి ఆజాదుల వల్ల అనుకున్నారా? మీలాంటి తల్లులు చెల్లెళ్ళ వల్ల కదమ్మా. మీరు జగజ్జనని స్వరూపాలు ఈ పోరాటానికి ఊపిరులూతున్నారు. మీరు ఇంటి దగ్గర నుంచి చేస్తున్నటువంటి ఈ సేవ, మాతృసేవ తక్కువదా? మేం బయట కనిపిస్తున్నాము, మీరు వెనక నుంచి నడిపిస్తున్నారు మమ్మల్ని" అంటూ ఆ తల్లికి పాదాభివందనం చేశాడు. తెల్లవారింది. తల్లి కూతుళ్ళు ఇద్దరు లేచారు. చూసేసరికి పక్క మీద ఆజాద్ లేడు. అప్పటికే వెళ్ళిపోయాడు. ఆ పక్క మీద ఒక చిన్న డబ్బు మూట, ఒక ఉత్తరం కనిపించింది. అందులో ఏం రాసున్నది అంటే, "అమ్మ, మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి. ఇక్కడ ఉద్యమం కోసం ఉంచినటువంటి సొమ్ముని మీ దగ్గర వదిలి వెళ్తున్నాను. దీంతోటి ముందు చెల్లి వివాహ ప్రయత్నాలు చేయండి. కానీ పెళ్లికి నేను ఉండలేకపోతున్నాను అని బాధపడుతున్నాను. ఇహ స్వాతంత్ర్యోద్యమానికి డబ్బు అంటారా? నా బొందులో ప్రాణం ఉంది కాబట్టి మళ్ళీ సంపాదిస్తాను. నాకు అదెంత ముఖ్యమో చెల్లి పెళ్లి కూడా అంతే ముఖ్యం. కాబట్టి దేశ రక్షణకి నా ప్రాణాన్ని, చెల్లి పెళ్లి కోసం, కుటుంబ బాధ్యత కోసం ఈ ధనాన్ని వినియోగిస్తున్నాను" అని అక్కడ రాసిపెట్టింది. "ముందు మీరు వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టండి. పెళ్లికి నేను ఉండలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. కానీ ఎప్పుడో, ఎక్కడో, ఎలానో బావగారిని కలుసుకుంటాను. అలాగే చెల్లికి కూడా ఆశీస్సులు అందిస్తాను. తను పిల్లా పాపలతోటి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు నా నమస్కారాలు" అని ముగించాడు. ఇక్కడ రంగురంగుల రాఖీలు, మధుర పదార్థాలు, మంగళహారతులు లేకపోవచ్చు. కానీ దేశ రక్షణ కోసం నిలబడినటువంటి అన్నయ్య క్షేమాన్ని కాంక్షించింది చెల్లి. అలాగే కుటుంబ బాధ్యతల్లో నేను కూడా పాలు పంచుకోవాలి అనే స్పృహని, సౌభాగ్యవతిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి తన చెల్లెలు అనేటటువంటి కోరికని అన్నయ్య కలిగి ఉండటం మనకు కనిపిస్తోంది.
నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అంటూ వ్యక్తిగత ప్రయోజనాల వరకే ఆగిపోకుండా, కూతురు పెళ్లి కోసం మాతృదేశానికి నేను ద్రోహం చెయ్యను అనే భావాన్ని చెప్తూ, మనందరం దేశానికి రక్షగా ఉండాలి అనేటటువంటి భావ విస్తృతిని వ్యక్తం చేసింది ఆ తల్లి. ఇలా మనం ఒకళ్ళకొకళ్ళం భారతీయేతర సంతతిః అన్నట్టుగా భారతీయులందరం ఒకళ్ళకొకళ్ళం రక్షగా ఉండటమే కాకుండా, దేశం యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించే ప్రక్రియలో మనందరం కూడా కటిబద్ధులై ఉండాలి అని ఈ రక్షాబంధన్ మనకి సందేశం ఇస్తోంది. అప్పటి పరిస్థితుల్లో మాతృదేశ గౌరవాన్ని కాపాడుకోవటం కోసం స్వాతంత్ర్యోద్యమం నడిపారు. నేటి పరిస్థితుల్లో దేశపు ఆత్మగౌరవాన్ని రక్షించుకోవటము అంటే భారతీయ సంస్కృతిని రక్షించుకోవటమే. ఇది సనాతన ధర్మంతో ముడిపడి ఉన్నది. వీటన్నిటికీ పట్టుకొమ్మ భారతీయ స్త్రీ. భారతీయ స్త్రీ యొక్క సౌభాగ్యమే మన మాన సంపద. ఈ సంపదని రక్షించుకోవటం మనందరి కర్తవ్యం. నేటి సమాజంలో లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయి. తెలిసి తెలియనితనంతోటో, అమాయకత్వంతోటో, ప్రలోభాలకు లోబడో మన అక్క చెల్లెళ్ళు విధర్మీయుల ఉచ్చులో, ట్రాప్ లో చిక్కుకుపోకుండా వారిని రక్షించాలి అనేటటువంటి సంకల్పాన్ని ఈ రక్షాబంధన్ సందర్భంగా మనం స్వీకరించాలి. దానితో పాటుగా ఇప్పటికే ట్రాప్ లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నటువంటి మన సోదరీమణులని తిరిగి స్వధర్మంలోకి ఆహ్వానించే ప్రక్రియ ఘర్ వాపసీకి మనందరం తోడ్పడదాం. హిందూ స్త్రీల యొక్క మాన సౌభాగ్య పరిరక్షణ ద్వారా భారతీయ సనాతన ధర్మ సంస్కృతి పరిరక్షణకి మనం దీక్షాధారణ చేయటం ఈ రక్షాబంధనం యొక్క ముఖ్య ఉద్దేశం. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష అనే వ్యక్తిగత ప్రయోజనాల వరకే దీన్ని పరిమితం చేయకుండా, మనం దేశానికి రక్ష, ధర్మానికి రక్ష అనే భావ విస్తృతిని మనం అవలంబించిన నాడు రక్షాబంధన్ యొక్క అసలైన ప్రయోజనం సార్థకమవుతుంది. అటువంటి దీక్షాధారణ వ్రతాన్ని మనం రక్షాబంధనం ద్వారా చేకూరుస్తామని, అవలంబిస్తామని భావిస్తున్నాను. భారత్ మాతకి జై.